హాయ్ హలో అండి, దిస్ ఇస్ డాక్టర్ హరిణి. ఈరోజు ఒక కేస్ హిస్టరీ గురించి డిస్కస్ చేద్దాము. లాస్ట్ మంత్ 24th ఒక పేషెంట్ వచ్చారు. తనకి 28 years ఉంది. తన థర్డ్ టైం ప్రెగ్నెన్సీ. ముందు రెండు కూడా సిజరిన్ సెక్షన్స్. సో ఫస్ట్ సెక్షన్లో తనకి బీపీ ఉన్నింది, అందుకని సి సెక్షన్ చేసి ఎమర్జెన్సీగా బేబీని తీసేయాల్సి వచ్చింది. సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా హై బీపీ ఉండడము, అలాగే ఎక్లాంసీ అంటే ఫిట్స్ వస్తాయి అన్న సూచనలు కనపడడంతో తనకు కూడా 9th పడుతూనే ఎమర్జెన్సీ సెక్షన్ చేసి బేబీని తీసేశారు. సో ఇప్పుడు ఆ అమ్మాయి లాస్ట్ మంత్ 23rd ఓపీకి వచ్చారు. ఓపీకి వచ్చేసి తనకు కొంచెం నీరసంగా ఉంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంది అనేసి తను కంప్లైంట్ చేశారు. సో పీరియడ్స్ వచ్చిందా అని అడిగితే రాలేదు అన్నాడు. అంటే అప్పటికి బేబీకి 7 months, సెకండ్ సిజరిన్ అయిన బేబీకి 7 months ఉంది. సో తనకు ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. స్కాన్ చేసి చూస్తే దాదాపు 4th month కంప్లీట్ అవుతా ఉన్నింది తనకి. సో మేము వాళ్ళ హస్బెండ్ని వాళ్ళ బ్రదర్ని లోపలికి పిలిచి హై రిస్క్ కేస్ కిందికి వస్తుంది ఇది, ముందు 2 సార్లు సిజరిన్ సెక్షన్స్ అండ్ 2 సార్లు కూడా పేషెంట్కి బీపీ ఉంది, అండ్ సెకండ్ సీజర్కి థర్డ్ సీజర్కి ఓన్లీ 2 months గ్యాప్ ఉంది. కుట్ల వయసు వచ్చేసరికి 2 months ఉన్నప్పుడు తను మళ్ళీ కన్సీవ్ అయింది. సో ఇది హై రిస్క్ కేసు కిందకి వస్తుంది. రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి ఇంకా వేరే ఏ ఆప్షన్ లేదు కాబట్టి, అంటే బేబీని టర్మినేట్ చేసి తీసేయలేము, బికాస్ టర్మినేట్ చేయాలనుకోండి మనము సీజర్ చేసి బేబీని తీసేయాల్సి వస్తుంది, నార్మల్ చేసేదానికి వీలవ్వదు, ఎందుకంటే ట్యాబ్లెట్స్ పెట్టాలన్నా కూడా గ్యాప్ చాలా తక్కువ ఉంది పేషెంట్కి. సో అలాగని మనం సీజర్ చేసామనుకోండి బేబీ సర్వైవ్ అవ్వదు, బికాస్ 5th monthలో బేబీని తీసేస్తున్నాం కాబట్టి, అండ్ అట్ ద సేమ్ టైం తనకి థర్డ్ సెక్షన్ పడుతుంది. సో ఇంకొక సెక్షన్ ఛాన్స్ తను కోల్పోతుంది. సో షీ హ్యాస్ ప్లేస్డ్ హర్ సెల్ఫ్ ఇన్ అ వెరీ హై రిస్క్ జోన్. సో సిచ్యుయేషన్స్ అన్నీ పేషెంట్ అండ్ వాళ్ళ హస్బెండ్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ముందు జరగబోయేటువంటి కాంప్లికేషన్స్ లైక్ తనకు అనీమియా రావచ్చు, తనకు మళ్ళీ కూడా నెలలు కాకుండానే సపోజ్ ఒకవేళ 6వ నెలలో ఉమ్మునీరు పోయింది అనుకోండి, తనకి మనం బేబీని ఎలా తీసేస్తామో ఖచ్చితంగా మళ్ళీ సీజర్ చేసే తీసేయాల్సి వస్తుంది. అంటే అప్పుడు బేబీ ఉండదు, ప్లస్ తనకు సి సెక్షన్ పడుతుంది. సో నార్మల్ అయితే చేయలేము ఈ కేసులో. ఈ విధంగా తనకి ప్రీటర్మ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, లో బర్త్ వెయిట్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, న్యూట్రిషన్ మెయింటైన్ చేసుకొని ఉండదు, ఐరన్ స్టోర్స్ కానీ ఫోలేట్ స్టోర్స్ కానీ లేదా కాల్షియం స్టోర్స్ కానీ ఓవరాల్గా అంటే తన జనరల్ హెల్త్ ఇంకా రికవర్ అవ్వకముందే తన స్టోర్స్ డిప్లీషన్ స్టేట్లో ఉండంగానే తను మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. సో ఈ రిస్క్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అట్ ద సేమ్ టైం తనకి ప్లాసెంటా అనేది కూడా లోపల ఉండేటువంటి రా ఏరియాస్లోనే మళ్ళీ సెటిల్ అవ్వచ్చు కాబట్టి, అండ్ లోవర్ సెగ్మెంట్స్లో అంటే ప్లాసెంటా ప్రీవియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందనేసి, అలాగే ఒక్కొక్కసారి నెలలు కాకముందే ప్లాసెంటా అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. ఇలా షార్ట్ గ్యాప్ ఉన్న పేషెంట్స్లో అబ్రప్షో ప్లాసెంటాస్ కూడా ఎక్కువగా వస్తుంటాయి. సో ఈ రిస్క్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ మేము డిసైడ్ చేసుకొని వస్తాము, మాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పారు. సో దే వెంట్ బ్యాక్ అండ్ దెన్ దే అగైన్ కేమ్ టుడే. ఈరోజు మార్నింగ్ వాళ్ళు మళ్ళీ వచ్చారు. దేర్ డెసిషన్ వాస్ టు కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ. ఎంత రిస్క్ ఉన్నా ఇంకా వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ ఏ ఆప్షన్ లేదు కాబట్టి మేము ఈ హై రిస్క్ కన్సర్న్తో ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేస్తాము, వీ విల్ టేక్ వాట్ ఎవర్ కమ్స్ ఆన్ ద వే అన్నట్లు వాళ్ళు ఒక ధీమాతో వచ్చారు. సో నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ప్రెగ్నెన్సీకి మధ్య గ్యాప్ అనేది చాలా అవసరం. సపోజ్ మీరు నార్మల్ ప్రెగ్నెన్సీ అయ్యారనుకోండి, మీరు 1 year తర్వాత మీరు సెకండ్ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవచ్చు. అదే సీజర్ కనుక అయిందనుకోండి మినిమం 18 months to 24 months అనేది ఖచ్చితంగా బేబీకి మధ్య ఉండాలి. అది మీకు మదర్ యొక్క ఫిజికల్ హెల్త్, సైకలాజికల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్ అండ్ అట్ ద సేమ్ టైం న్యూట్రిషన్ మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి. అండ్ ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ ఏ 1 day or 2 day థింగ్స్. ఇది ఆల్మోస్ట్ 280 days ఇన్ ఏ ఇయర్ మీకు యూ విల్ బీ క్యారింగ్ ద బేబీ. సో ప్రెగ్నెన్సీ ఆర్ చైల్డ్ బర్త్ టేక్స్ ఏ హ్యూజ్ రోల్ ఆన్ యువర్ హెల్త్. కాబట్టి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు కీప్ ఇన్ వ్యూ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్. అదే మీరు 2 sections అయ్యాయనుకోండి, థర్డ్ సెక్షన్కి వెళ్ళే ముందు కనీసం అంటే 3 years గ్యాప్ ఉండాలి.
ఫస్ట్ సెక్షన్కి సెకండ్ సెక్షన్కి మీకు అట్లీస్ట్ 2 years ఆర్ 18 months మినిమం గ్యాప్ ఉండాలి. ఒకవేళ మీకు ఫస్ట్ సెక్షన్కి సెకండ్ సెక్షన్కి బాగా గ్యాప్ ఉందనుకోండి, అంటే 3 years పైన ఉందనుకోండి, వీ క్యాన్ యాజ్ వెల్ ట్రై ఫర్ వీబ్యాక్, అంటే వెజైనల్ బర్త్ ఆఫ్టర్ సి సెక్షన్ అనేది. మీకు ముందు రికరెంట్ కండిషన్ కోసం సీజర్ చేయలేదనుకోండి, లేదా మీకు జస్ట్ ఉమ్మునీరు పడిపోవడం వల్ల సీజర్ చేశారు, లేదా మీకు బీపీ ఉండడం వల్ల సీజర్ చేశారు అని ఏదన్నా మీకు నాన్ రికరెంట్ కండిషన్స్ ఉన్నట్లయితే వీ క్యాన్ యాజ్ వెల్ గో అండ్ ట్రై వీబ్యాక్ ఇన్ దిస్ సెకండ్ ప్రెగ్నెన్సీ. సో చాలామంది ఒక మిస్కన్సెప్షన్తో ఉంటారు, అంటే మాకు ఇప్పుడు పీరియడ్స్ రాలేదు కదా, మేము బేబీకి బాగా మిల్క్ ఇస్తున్నాం కదా, సో మాకు ప్రెగ్నెన్సీ రాదు అన్న ఒక అపోహతో ఉంటారు. బట్ లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్, డెలివరీ అయిన తర్వాత మీకు పీరియడ్స్ రాకున్నా కూడా ఓవ్యులేషన్ అనేది ఇట్ క్యాన్ రెజ్యూమ్ యాజ్ ఎర్లీ యాజ్ 6 weeks. మీకు పీరియడ్స్ రానవసరం లేదు. సో మీకు బట్ యువర్ ఎగ్ విల్ బి రిలీజ్డ్ అండ్ వెన్ యూ హ్యావ్ ఎన్ ఇంటర్కోర్స్ యూ హ్యావ్ వెరీ హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెంట్. బ్రెస్ట్ మిల్క్ ఎవరికైతే బాగా ఉందో, అంటే అట్లీస్ట్ మీరు బేబీకి ఒక 6 to 8 times ఫీడ్స్ ఇస్తున్నారనుకోండి, ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నారనుకోండి, కొంచెం సైకిల్స్ స్లోగా రావచ్చు, రెజ్యూమ్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం ఓవులేషన్ కూడా లేట్గా జరుగుతుంది కాబట్టి మీరు కాంట్రాసెప్షన్ కొంచెం లేట్గా తీసుకున్నా కూడా ఇబ్బంది లేదు. బట్ ఎవరికైతే బ్రెస్ట్ ఫీడింగ్ సరిగా లేదో అండ్ ఎక్స్క్లూజివ్గా లేదో, టాప్ ఫీడ్స్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నారో, ప్లీజ్ మేక్ షూర్ దట్ యువర్ పీరియడ్స్ అండ్ ఓవ్యులేషన్ క్యాన్ రెజ్యూమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. 6 weeks లోపలే మీకు మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఎంతమంది పిల్లలు ఉండాలి, ఎంత స్పేస్ ఉండాలని అనేది ఇట్స్ ఎ డీప్లీ యువర్ పర్సనల్ చాయిసెస్ అయినప్పటికీ కూడా స్పేసింగ్ అవుట్ ఇన్ ప్రెగ్నెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ బికాస్ మెటర్నల్ హెల్త్ అనేది రీగెయిన్ అవ్వాలి, వెల్బీయింగ్ అనేది ఉండాలి, ఫీటల్ వెల్బీయింగ్ అనేది ఉండాలి. అట్ ద సేమ్ టైం మీరు ఫ్యామిలీతో అంతమంది పిల్లల్ని చూసుకునేటువంటి అట్మాస్ఫియర్ని మీరు క్రియేట్ చేసుకొని ఉండాలి. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్.